శ్రీనాథ్ స్వామి అసలు కార్తీక మాసంలోనే అంటే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఎందుకు ఈ అయ్యప్ప మాలను తీసుకుంటారు? అయ్యప్ప మాల ధారణ అనేది ఏదైతే ఉందో, కార్తీక మాసంలో మనకు చల్లని గాలులు, చలికాలం అవును. మొదలవుతుంది. హ్మ్. అలాగే కార్తీక మాసంని మనం ఏమని చెప్పుకుంటామమ్మా? హరిహర మాసంగా చెప్పుకుంటాం. హరిహర మాసం. హ్మ్. మరి ఆ అయ్యప్ప స్వామి ఎవరమ్మా? హరిహర హరిహర సుతుడు. పుత్రుడు. హ్మ్. కాబట్టి మార్గశిర మాసంని, ధనుర్మాసంని విష్ణువుకి ప్రత్యేకంగా పూజిస్తాం. హ్మ్. కాబట్టి ఈ యొక్క 2 మాసాలను హ్మ్. కలుపుకొని ఆ యొక్క మండల దీక్ష పర్యంతము ఎక్కువగా కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రమణ వరకు ఆ యొక్క స్వామివారి దీక్షలను వేస్తూ ఉంటారు. ఆ యొక్క స్వామివారి దీక్షను చేస్తూ ఉంటారు. కాబట్టే ఆ యొక్క కార్తీక మాసం నుంచి మొదలుకొని మకర సంక్రమణ వరకు ఈ యొక్క దీక్షా నియమాలందరూ కూడా పాటిస్తారని చెప్పొచ్చు. అది మనకు స్వామివారి మాల ధారణ వేసేటటువంటి ముఖ్య కారణం.